ఓడిపోవడం. ఓడిపోవడం అంటే ప్రతి దశలోనూ కష్టాలు, డబ్బు లేకపోవడం, ఇంట్లో సమస్యలు, ఇట్లా వాటికంతా కూడా చాణక్యుడు ఒక గొప్ప రహస్యం చెప్పాడు. ఈ రహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన జీవితంలో చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు. ఎందుకు కొందరు ఎన్ని కష్టాలు వచ్చినా విజయాన్ని సాధిస్తారు, ముందుకు వెళతారు. అసలు దేనికి భయపడరు వాళ్ళు. ఎందుకు కొందరు చిన్న సమస్య వచ్చినా కుంగిపోతుంటారు. చాణక్యుడు ఈ ప్రశ్నకు వేల సంవత్సరాల క్రితమే సమాధానం చెప్పాడు. ఆయన చెప్పిన ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, పరిస్థితులు మనిషిని ఎప్పుడు ఓడించవు. ఆ పరిస్థితుల గురించి అతను ఆలోచించే విధానమే అతన్ని ఓడిస్తుంది. జీవితంలో ఓడిపోయే ముందు మనిషి తన మనస్సులోనే ఫస్ట్ ఓడిపోతాడు. మహాభారతంలో పాండవులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. రాజ్యాన్ని కోల్పోయారు, అరణ్యవాసం చేశారు, అవమానాలు భరించారు. కానీ వారి ఒక్క విషయం మాత్రం ఎప్పుడు కోల్పోలేదు. అదే వారి ఆత్మవిశ్వాసం. అందుకే చివరికి విజయం వారినే వరించింది. చాణక్యుడు చెబుతాడు, బలహీనమైన మనస్సు సమస్యలను చూస్తుంది, బలమైన మనస్సు అవకాశాలు ఏమున్నాయా అని చూస్తుంది. ఒకే పరిస్థితిని ఇద్దరు వ్యక్తులు ఎదుర్కొన్నా ఒకరు ఏడుస్తాడు, మరొకడు నేర్చుకుంటాడు. ఒకడు కష్టాన్ని చూస్తాడు, మరొకడు పాఠాన్ని చూస్తాడు. ఇదే విజేతకు పరాజితునికి మధ్య ఉన్నటువంటి తేడా. ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి. ధనవంతుడికి కూడా సమస్యలు ఉంటాయి, పేదవాడికి కూడా సమస్యలు ఉంటాయి. విజేతకు కూడా సవాళ్లు ఉంటాయి, ఓడిపోయిన వ్యక్తికి కూడా సవాళ్లు ఉంటాయి. కానీ విజేతను ప్రత్యేకంగా నిలబెట్టేది ఒకే ఒక్క గుణం, అది సహనం. చాణక్యుడు సహనం గురించి, సహనం ఉన్న వ్యక్తి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలడు. విత్తనం నాటిన వెంటనే చెట్టు రాదు, నేడు కష్టపడి పని చేసిన వెంటనే విజయము రాదు. ప్రతి గొప్ప విజయానికి సమయం అవసరం. అందుకే తొందరపడే వ్యక్తులు మధ్యలోనే ఆగిపోతుంటారు. సహనంతో ముందుకు వెళ్ళేవారు మాత్రమే గమ్యాన్ని చేరుకుంటారు. చాణక్యుడు ఎప్పుడు చెప్పేది ఏమిటంటే, నీ బలహీనతను ఎవరికి చూపించకు. ఎందుకంటే ప్రపంచం విజయాన్ని గౌరవిస్తుంది, బలహీనతను ఉపయోగించుకుంటుంది. నీ సమస్యలను అందరికీ చెప్పడం వల్ల పరిష్కారం దొరకదు. అందుకే ప్రతి సమస్య వచ్చినప్పుడు బాధపడకుండా దానికి ఏది పరిష్కారం ఉందో దాన్ని వెతకడం నేర్చుకోవాలి. సింహం అడవికి రాజు కావడానికి కారణం దాని శక్తి మాత్రమే కాదు, దాని ఆత్మవిశ్వాసం. దానికంటే పెద్దది ఏనుగు, ఖడ్గమృగం, దానికంటే బలమైనవి కూడా. అయినా సింహం తనను తాను బలహీనంగా భావించదు. అందుకే అది రాజుగా నిలుస్తుంది. నువ్వు కూడా నీ గురించి ఏమనుకుంటున్నావో నీ భవిష్యత్తు కూడా అదే అవుతుంది. ప్రతిరోజు నీవు చెప్పుకో, నేను చెయ్యగలను, నేను గెలుస్తాను. ఈ కష్టం కూడా ఒకరోజు ముగుస్తుంది. ఈ ఆలోచనలే నీ జీవితాన్ని మార్చేస్తాయి. చాణక్యుడు చెప్పిన మరో గొప్ప సత్యం, అవకాశాలు రావు, సృష్టించుకోవాలి. చాలా మంది అదృష్టం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. కానీ విజయవంతమైన వ్యక్తులు అవకాశాలను వెతుకుతారు. తలుపు మూసుకుపోతే వాళ్ళు మరో తలుపు వెతుకుతారు. మార్గం కనిపించకపోతే కొత్త మార్గాన్ని సృష్టించుకుంటారు. అందుకే వారు గెలుస్తారు. ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతంగా ఓడిపోరు. ఒక మనిషి ఓడిపోవడం ప్రారంభమయ్యేది అతను ప్రయత్నించడం ఆపినప్పుడు మాత్రమే. పరాజయం అనేది ముగింపు కాదు, అది విజయానికి ముందు వచ్చే పరీక్ష మాత్రమే. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టం రేపు నీ బలంగా మారవచ్చు. ఈరోజు నిన్ను బాధిస్తున్న పరిస్థితులు రేపు నీ విజయ కథలో ఒక అధ్యాయంగా మారవచ్చు. అందుకే మిత్రమా, ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోవద్దు. నీపై నీకు నమ్మకం ఉంచు, నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. సమయం పట్టినా, ప్రయాణం కష్టమైన, అడుగులు చిన్నవైనా ముందుకు సాగుతూ ఉండు. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యం తెలిసిన వారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. వారు పడిపోవచ్చు కానీ మళ్ళీ లేవాలి. వారు కష్టాలు ఎదుర్కోవచ్చు కానీ వెనక్కి తగ్గకూడదు. ఆలస్యం గెలవచ్చు కానీ ఖచ్చితంగా గెలుస్తారు. అదే అదే నిజమైన విజేతల యొక్క లక్షణము. అలా మీ శత్రువు మీకంటే శక్తివంతుడైతే, ఒకవేళ అతను డబ్బులో, అధికారంలో లేదా తెలివిలో మీకంటే ముందుంటే, అలాంటి వ్యక్తిని నేరుగా ఎదుర్కోవడం మూర్ఖత్వం కావచ్చు. కానీ చాణక్యుడు చెబుతాడు, బలంతో గెలవలేని వాడిని బుద్ధితో ఓడించవచ్చు అని. చరిత్రలో ఎంతో మంది రాజులు తమ సైన్యాల బలంతో కాదు, చాణక్య నీతిలోనే, ఈ రహస్యమైన వ్యూహాలతోనే విజయాన్ని సాధించారు. ఈరోజు వీడియోలో నేను మీకు చాణక్యుడు చెప్పిన 6 అద్భుతమైన నియమాలను వివరించబోతున్నాను. ఈ నియమాలు కేవలం శత్రువులను ఓడించడానికి మాత్రమే కాదు, మీ జీవితంలో
మిమ్మల్ని అడ్డుకునే ప్రతి అడ్డంకిని అధిగమించడానికి కూడా సహాయపడతాయి. కానీ జాగ్రత్త, ఈ 6 నియమాల్లో చివరి నియమం గురించి చాలా మందికి తెలియదు. అదే నియమం అత్యంత శక్తివంతమైనది కూడా. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే చాణక్య నీతి మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేయవచ్చు. కానీ సమస్య ఏమిటంటే ప్రపంచంలో ఎక్కువ మంది మనకంటే శక్తివంతులే ఉంటారు. కొందరు మాత్రమే మన స్థాయిలో ఉంటారు. మనం నష్టం చేసినా తిరిగి మనకు ఏమీ చెయ్యలేని వారు చాలా అరుదుగా ఉంటారు. అందుకే చాణక్యుడు 6 విధానాలను చెప్పినాడు. మొదటిది సంధి. ప్రతి ఒక్కరితో యుద్ధం చేయలేం, అందరినీ జయించలేం. కాబట్టి మనకంటే బలవంతులు, సమానులు, బలహీనులు అయిన వారందరితో సాధ్యమైనంత వరకు మంచి సంబంధాలు కొనసాగించాలి. సామదామ వంటి మార్గాలను ఉపయోగించి ఇరువురికి ప్రయోజనం కలిగే విధంగా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. భగవాన్ శ్రీకృష్ణుడు కూడా మహాభారత యుద్ధానికి ముందు కౌరవుల వద్దకు సంధి ప్రతిపాదనతో వెళ్ళాడు. ఎందుకంటే కౌరవుల వైపు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుల వంటి మహావీరులు ఉన్నారు. వారి సైన్యం కూడా పాండవుల కంటే చాలా పెద్దది. ఇక రెండవది విగ్రహం. మనకు వ్యతిరేకంగా అనేక మంది కలిసి పనిచేస్తే వారిని బలహీనపరచడానికి వారి మధ్య విభేదాలు సృష్టించాలి, లేదా వారి బలానికి కారణమైన అంశాన్ని తొలగించాలి. దుర్యోధనుడు ప్రధాన బలం కర్ణుడు. కర్ణుడి బలం అతని కవచ కుండలాలు. అందుకే మొదట కర్ణుడిని సామ ద్వారా ఒప్పించే ప్రయత్నం చేశారు. తర్వాత దామ ద్వారా రాజ్యాన్ని ఆఫర్ చేశారు. అది ఫలించకపోవడంతో భేదనీతిని ఉపయోగించి అతని కవచాన్ని తీసివేయించారు. చివరికి కర్ణుడు బలహీనుడు పడి యుద్ధంలో ఓడిపోయాడు. ఇక మూడవది ఆసన. శత్రువు మనకంటే చాలా బలవంతుడైతే వెంటనే యుద్ధానికి దిగకూడదు. ముందుగా మన శక్తిని పెంచుకోవాలి. శత్రువు తప్పు చేసే వరకు, లేదా అతడు ఏదైనా సమస్యలో పడే వరకు వేచి ఉండాలి. సరి అయిన సమయం వచ్చినప్పుడు మాత్రమే దాడి చేయాలి. ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత పాండవులు వెంటనే యుద్ధం చెయ్యలేదే. వారు అరణ్యవాసానికి వెళ్లి తమ శక్తిని పెంచుకున్నారు. అర్జునుడు దివ్యాస్త్రాలు సంపాదించాడు. భీముడు తన బలాన్ని పెంచుకున్నాడు. ఇక నాలుగవది యాన. ఇది ప్రత్యక్ష దాడి. మన విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా మనం దాడి చేయకపోతే భారీ నష్టం ఎదురవుతుందని ఖచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే యుద్ధంలో ఎంత నష్టం శత్రువుకు జరుగుతుందో దాదాపు అంతే నష్టం మనకు జరుగుతుంది. మహాభారత యుద్ధంలో కౌరవులు పూర్తిగా నాశనమయ్యారు, కానీ పాండవుల పిల్లలు కూడా మరణించారు కదా. ఇక ఐదవది సంశ్రయ. శత్రువు చాలా బలవంతుడై మనం అతనికి ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది శత్రువు శరణు పొందటం. బయటకు అతని సేవ చేస్తున్నట్లు కనిపిస్తూ లోపల అతని బలాన్ని బలహీనపరచడం. దీనికి ఉత్తమ ఉదాహరణ శకుని. రెండవది శత్రువు కంటే మరింత బలవంతుడైన వ్యక్తి శరణు పొందడం. లక్షాగృహ ఘటన తర్వాత పాండవులు శ్రీకృష్ణుడి శరణు వెళ్ళారు. తమ విజయాన్ని, పరాజయాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. ఇక ఆరవది ద్వైధీభావ. ఈ విధానంలో శత్రువుకు లాభం కలుగుతున్నట్లు కనిపిస్తూ వాస్తవానికి నష్టం కలిగించాలి. అలాగే మిత్రుడికి నష్టం జరుగుతున్నట్లు కనిపిస్తూ వాస్తవానికి లాభం కలిగించాలి. శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి తన సైన్యాన్ని ఇచ్చి తాను పాండవుల పక్షాన నిలిచాడు. చూస్తే కౌరవులకు లాభం జరిగినట్లు అనిపించింది, కానీ వాస్తవానికి శ్రీకృష్ణుడు పాండవుల విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇవి ఆచార్య చాణక్యుడు చెప్పిన యుద్ధ సంబంధమైన షాడ్గుణ్య నీతులు. అయితే ఈ విధానాలను చాలా జాగ్రత్తగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే వీటి ప్రధాన ఉద్దేశ్యం శత్రువులను నాశనం చేయడం కాదు, మన ప్రయోజనాలను రక్షించుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.